హలో గైస్, సో అందరికి వచ్చే ఒక కామన్ డౌట్ ఏంటంటే టాటాయిస్కి డే మొత్తంలో ఎంత ఫుడ్ ఫీడ్ చేయాలి అని. సో మీకు ఆ డౌట్ అయితే క్లియర్ చేస్తాను. సో ఇవాళ అయితే నా టాటాయిస్కి మందారపు ఆకులు ఫీడ్ చేస్తున్నాను, అండ్ కొత్తిమీర ఆకులు ఫీడ్ చేస్తున్నాను, అండ్ మునగాకు అనమాట, రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం, అండ్ బాటిల్ గార్డ్ సొరకాయ అనమాట. సో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అలానే క్యారెట్ ఫర్ విటమిన్ ఏ. సో ఇప్పుడు క్వశ్చన్కి వద్దామండి, అసలు ఎంత క్వాంటిటీ డే మొత్తంలో ఫీడ్ చేయాలి. సో బేసిక్గా టాటాయిస్ షెల్ అనేది మెజర్మెంట్ కింద తీసుకోవాలి. అంటే సల్కటా అనే కాదండి, మీ దగ్గర ఇండియన్ స్టార్ టాటాయిస్ ఉన్నా కానీ సో మీ టాటాయిస్ సైజ్ ఎంతైతే ఉంటుందో షెల్ సైజు, అంత సైజ్ సరిపోయే అంత ఫుడ్ క్వాంటిటీని పెట్టాలన్నమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు నా టాటాయిస్ షెల్ సైజ్ ఏంటంటే 1 feet అనమాట. సో నా ఫుడ్ క్వాంటిటీని మొత్తాన్ని నేను ఒక దగ్గర అరేంజ్ చేస్తే కరెక్ట్గా 1 feet లెంత్ ఉండాలన్నమాట. సో అది మెజర్మెంట్ ఆఫ్ ది టాటాయిస్ ఫుడ్ అనమాట. సో ఒక హెల్తీ టాటాయిస్కి జస్ట్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అంటే దాని షెల్ ఎంతైతే సైజ్ ఉంటుందో అంత సైజ్ ఫుడ్ దీనికి ఫీడ్ చేయాలి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్ టు యూ.